Manam TV Business Personal Promotions. For more information, call us 8688946778. లావణ్య గారు మనకి లైన్లో ఉండండి. ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా. శేఖర్ భాష గారు కూడా మనకి షోలో ఉన్నారు కాబట్టి లైన్లో ఉండండి. లావణ్య మీరు మొన్న షోలో చాలా స్పష్టంగా చెప్పారు చాలా మంది జీవితాలతో శేఖర్ భాష ఆడుకున్నారని. సో ఆయన వింటున్నారు, చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం లావణ్య మాట్లాడుతున్నారు, మీరు ఆగండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్పష్టంగా అంటే నేను చూడలేదు. నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది, విక్టిమ్స్ చేశారు అన్నారు, అదే చెప్పడం జరిగింది. బట్ ఆయన నా గురించి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నేను అతని గురించి కూర్చొని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నన్ను అడగొద్దు కూడా. అది ఏంటి అన్నది అతనికి మనసుకు తెలిసి ఉంటది, లాస్ అయిన విక్టిమ్స్ కి తెలిసి ఉంటది. ఇద్దరికి కూడా అంటే లావణ్య మీకే అప్రోచ్ అయ్యారు, మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని మీకే అప్రోచ్ అయ్యి శేఖర్ భాష వల్ల మేము ఇబ్బందులు పడ్డాం, మా అక్కను కోల్పోయాం, మా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ డెఫినెట్ గా చెప్పారు. నా దగ్గర అన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే సబ్మిట్ చేస్తాను. ఏం చెప్పుకున్నారు ఒక్కసారి చెప్పండి, ఒక కేసు చెప్పండి. నా నోట్లో నుంచి అస్సలు వద్దు, ప్లీజ్ దయచేసి వద్దు. నేను ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. అతనితో నాకు గొడవ వద్దు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ కూడా వద్దు. కాకపోతే తలుచుకుంది ఏంటి నన్ను అతను ఒక వ్యక్తిని తీసుకున్నాడు, మస్తాన్ని ఒక వ్యక్తిని తీసుకున్నాడు. రేపొద్దున మీరు అవ్వచ్చు, అతను కూడా అవ్వచ్చు. నాకు కూడా ఏమైనా కేసెస్ వస్తే నేను డెఫినెట్ గా అతను చెప్తాను. బట్ అదే రాస్తారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కేసులో ఉన్న మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నాడో, యోగేష్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి. అతను 4.5 years నుంచి జైల్లో ఉన్నాడు. సో శేఖర్ భాష గారికి ఒకసారి ఆ కేసు ఇస్తే పాపం ఫైట్ చేయడానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం. అండ్ శేఖర్ భాష గారికి సపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తిని కూడా బయటికి తీయడానికి హెల్ప్ చేస్తే యోగేష్ మదర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. కొడుకుని జైల్లో పెట్టుకొని బాగా ఏడుస్తున్నారు వాళ్ళ మమ్మీ పాపం. ఓకే, అంటే మాల్వి మల్హోత్రాకి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా స్పందించాలి శేఖర్ భాష అని చెప్తున్నారు, అంతేగా? ఎంతసేపు నన్ను ఒక్కదాన్నే ఇంకా ఏంటి బోర్ కొట్టలేదు ఆయనకి? అంటే రాష్ట్రంలో ఫ్రెండ్ కదండి, ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే ఫ్రెండ్ అండి, ఎవడికి ఆత్మనండి ఇంకా తమాషా. శేఖర్ భాష గారు ఎవరికి ఫ్రెండ్ అంటుంది లావణ్య. అసలు నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు ఇంటి దగ్గర నేను ఇంత మాట్లాడాక ఆయన అది మాట్లాడి ఇంకో ఇంటర్వ్యూ కానీ వెళ్ళమనండి పోని, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చుంటాను. మరి శేఖర్ భాష ఏమంటారు? ఇది బెదిరింపు. అంటే ఇంకా నేను ఇంటర్వ్యూలో ఆపేయాలి, ఇంటర్వ్యూలు ఆపేయకపోతే మా ఇంట్లోకి వచ్చి రచ్చ చేస్తాను. ఏంటంటే నేను ఇప్పుడు మీలాగా ఓకే, నేను మాట్లాడినండి, నేను మాట్లాడారు కదా, నేను చాలాసేపు విన్నాను కదా, మీరు మాట్లాడింది నేను విన్నాను కదమ్మా, నేను మాట్లాడేది మీరు వినండి, నేను మాట్లాడేది కూడా వినండి, మీరు మాట్లాడేది ఇప్పటిదాకా విన్నాను కదా. ఇప్పుడు మీరు రాసిచ్చిన కంప్లైంట్ లో, లేకపోతే మీరు సంతకం పెట్టించిన కంప్లైంట్ లో, లేకపోతే మీ వాయిస్ తో ఉన్నవి మాత్రమే నేను చూపించి నేను మాట్లాడుతున్నాను. అమ్మా నన్ను కంప్లీట్ చేయండి, నన్ను ఒక మాట కంప్లీట్ చేయండి, నన్ను కంప్లీట్ చేయండి. సరే నన్ను కంప్లీట్ చేయండి, నా మాట విని. అంటే అసలు నీతో నాకు శత్రుత్వం ఏముంది, నీతో నాకు సంబంధం ఏముంది, నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నావు భాష? సమాధానం చెప్పనండి, వినండి వినండి ఆయన ఏం చెప్తారు వినండి. ఇప్పుడు కాదు ఆయనకు కాదు, నేను చెప్పేది ఆయన వినమనండి. శేఖర్ భాష గారు, నేను మా ఆయన కలిసి సంసారం చేసి ఉన్న ఇంట్లో, అంటే మీరు లేరు, రాజధాని చెప్పిన ఒక వర్షనే విన్నారు కదా. మీరు వస్తే మా ఇంటికి వస్తా అంటే మా ఇంటికి రండి, లేదు బయట కలుద్దాం అంటే బయట కలుద్దాం. నేను మీకు మంచిగా వివరించి ఏంటి అన్నది మీకు చెప్పిన తర్వాత డెఫినెట్ గా మీరు నా సైడ్ వస్తారు. ఓకే శేఖర్ భాష మీరు ఓకేనా? లావణ్యని కలిసి, లావణ్య తన జీవితంలో ఏం జరిగిందో మీకు వివరిస్తాను పూర్తి స్థాయిలో అని చెప్పేసి అన్నారు. మీరు లావణ్యని కలవడానికి సిద్ధమా? అలా వివరించేది అయితే ఆ వివరణ ఏదో పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చుకోమనండి, ఆవిడకి న్యాయం జరుగుతుంది కదా. మీడియా ముందుకు వచ్చి సగం చెప్పి సగం చెప్పకుండా వివరణలు ఏవైతే ఉన్నాయో, మీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ జీవితంలో ఏం జరిగిందో మీరు పోలీస్ స్టేషన్ లో చెప్తే ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయాలు తెలుస్తాయి కదా. సో నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. నేను శేఖర్ భాష ఒక నిమిషం, ఇక్కడ శేఖర్ భాష అనే ఒక అతను ఏం డ్యామేజ్ చేశాడు అన్నది నేను చాలా క్లియర్ గా మాట్లాడతాను మీకు. ఓకే, రాజ్ తరుణ్ ఒక 10 ఏళ్లుగా ఉయ్యాల చంపాల సినిమా నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు, దానికి ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఓకే, అలా మీ అందరికీ ఒక పరంగా తెలుసు. ఓకే, నేను
నా చిన్నప్పటి నుంచి మా స్కూల్లో వాళ్ళకు, మా పేరెంట్స్ కు, మా కొంతమంది పీపుల్ కి తప్ప బయట వాళ్ళకి తెలియదు. అలాంటి నన్ను మాకైన గొడవ వల్ల లేదా ఆడియో రికార్డింగ్ ఉంది శేఖర్ భాష తీసుకొని వెళ్ళి, అంటే ఆయనకి కూతురు ఉంది కదా, ఆయన ఆ వర్షంలో ఆలోచించమనండి. ఆ రికార్డింగ్ తీసుకొని వెళ్ళి అమ్మ నాకు అదే ఆ వర్షన్ ఒకటి చెప్తాను. నా కూతుర్ని ఇంకొకటి దగ్గర చెయ్యి చాచేటి నేను పెంచను. దేనికైనా సరే పిన్నిస్ కూడా అడగకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని పెంచుతాను తప్ప రేపు ముగ్గురు కూడా భరణం కావాలో ఇంకోటి కావాలో నేను ఎప్పుడు కంప్లీట్ అవ్వలేదు. ఏంటండి ఒక్క నిమిషం లావణ్య లైన్ లో ఉండు, లైన్ లో లావణ్య ఎవరైతే మా అక్క చనిపోయింది అని చెప్పి శేఖర్ భాష మీద ఆరోపణలు చేస్తున్నాడు, చెప్పు. ఆమె తమ్ముడు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. మాట్లాడివ్వండి, వాయిస్ అంటే నేను మాట్లాడేది ఆవిడ మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు అంటే నేను ఇందాక నుంచి మాట్లాడినివ్వకుండా మాట్లాడినట్ల నేను ఇందాక నుంచి 4 సార్లు అడిగాను. నేను చెప్పను, ఆవిడ అడిగిన సమాధానం చెప్పాలి. మాట్లాడితే నిజం అబద్ధం కాదు. ఒక్క మాట ఆవిడ అన్ని మాటలు అడిగింది, నేను ఒక్క మాట సమాధానం చెప్పాను. నేను అడిగా మాట్లాడినాడు, నేను సమాధానం చెప్పే లోపల ఇంకోటి వస్తాడు, వాడికి అమ్మా నాకు అంత గుర్తుంది. ఒకటి వన్ ఎట్ టైం ఎందుకు వచ్చావంటే మీడియా ముందు కూడా వచ్చాను. జనాలు నా తెలుగు ప్రజలనే వచ్చాను. అందుకే కదా నువ్వేమన్నా కూడా పడుతున్నాను ఇన్ని రోజులు. ఏంటి నా సమాధానం చెప్పండి, నేను ఫస్ట్ కంప్లీట్ చేసి అక్కడికి వస్తా. సరే బాబు ఒక్క నిమిషం లైన్ లో ఉండు తమ్ముడు, ఆమె చెప్పండి. చెప్పడానికి అడ్డుపడకుండా చెప్తా. ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఒక ఎలిగేషన్ వేసావు. రాజ్ తరుణ్ వాళ్ళతో తిరిగాడు, వీళ్ళతో తిరిగాడు, నన్ను అన్యాయం చేశాడు, ఏదైనా చేసావు. చేసేటప్పుడు ఏం చేసావు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టావు. పోలీసులకి నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చావు. పోలీసులు చూస్తారు కదా, అక్కడ తాగేవా. అప్పుడు రాజ్ తరుణ్ ఏం చేస్తాడు, కాదండి నేను నిర్దోషినండి, నా మీద అన్ని తప్పుడు ఆధారాలు ఇస్తుందని రాజ్ తరుణ్ కూడా పోలీసులు సమర్పించుకుంటాడు. అవునా? కానీ నువ్వు అక్కడ తాకుండా మీడియా కోర్టుకు వచ్చావు. మీడియా కోర్టుకు వచ్చి ఏం చేసావు, రాజ్ తరుణ్ అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, నన్ను చేశాడు, ఇది చేశాడు నువ్వు చెప్పుకున్నావు. మరి రాజ్ తరుణ్ కూడా మీడియా ముందు పెట్టాలి కదా బయటికి. అవును, నాకు తెలిసి నేను చెప్తున్నా, నేను నాకు కాదు మనందరికీ అప్పచెప్పాడు. ఆయన త్రూ ఒక ఆడియో రికార్డ్ బయటకు దించలేదు. సో దాంట్లో నిజాలు అమ్మా నన్ను చెప్పనండి, మీరు సో నువ్వు పోలీసులకి సమర్పించినప్పుడు పోలీసుల దగ్గర రాస్తారు డిఫెన్స్ సమర్పిస్తారు. నువ్వు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీడియా ముందు కూడా రాస్తారు డిఫెన్స్. ఆయన వచ్చాడా లేకపోతే నేను వచ్చానా, ఎవరు వచ్చినా కూడా ఆయన ఆడియో కాల్ రూపంలో పెట్టాడు. అండ్ అలాగే ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఏంటి, ఈ అమ్మాయి మస్తాన్ సైతం ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది అని చూపించాడు. మీడియా వాళ్ళు ఏం చేస్తారు, అది నిజమా కాదా అని చేస్తారు, చెక్ చేస్తారు. నేను చెక్ చేశాను, నేను తీసుకొచ్చాను, అంతే నేను చేసింది. నాకు ఇంకా వేరే ఫ్యాక్ట్ చెక్ చేశాను నేను, అంతే. సో నేను అది కూడా చేయకూడదు, అది కూడా ఆపేయాలంటే మీరు మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందు అడిగారు, మీడియా ముందు చెప్పాం. మీరు పోలీసులో తెచ్చుకుంటే నేను లావణ్య విన్నానండి. అతనికి కొంచెం వాటర్ ఇచ్చి వాటర్ తాగమనండి, కొంచెం బ్రీతింగ్ అవ్వమనండి. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. అతనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇచ్చానా, నేను రాజ్ తరుణ్తో మాట్లాడుకున్నానా, నా మొగుడు, నా ఫ్రెండ్, నా ఎనిమి, నాకు అన్ని వాడు. ఓకే, వాడు నేను చూసుకుంటాం, నేను వాడు ముద్దు పెట్టుకుంటాం, నేను వాడు కొరుక్కుంటాము, కొట్టుకుంటాము, చంపుకుంటాము, నేను వాడు చూసుకుంటాం. నేను శేఖర్ భాష కాదు, చాలా క్లియర్ గా చెప్తున్నాను. అందుకని అక్కడే చూసుకోకుండా మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? మీడియా ముందే కొట్టుకుంటాము, ఏదైనా చేసుకుంటాము, నీకెందుకు? నాకెందుకంటే మీడియా, ఆయన మీడియా, నా ముందుకు రావకండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి కొట్టుకోండి. ఆయన మీడియా ఒక్కసారి ఇది కరెక్ట్ కాదు. మీ 4 గోడల్లో మీరు ఏమన్నా చేసుకోండి, మాకేంటి. బయటకు వచ్చి కొట్టుకున్నప్పుడు అది కూడా చెప్పండి. నా ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నిన్న మొన్నది కూడా కాదు, సంవత్సరంది. అప్పుడుది ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడతారంటే నా దగ్గర 1500-1600 ఉన్నాయి. ఎందుకంటే మేమిద్దరం కూడా ఎవరు ఆపుతున్నారమ్మా, ఎవరు ఆపుతున్నారు పెట్టడానికి? ఒక నిమిషం ఆగండి. అతని దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్ నా దగ్గర కూడా ఉన్నప్పుడు సిమిలర్ ఉంటాయి కదా. నాకు రాజ్ తరుణ్ బ్యాడ్ చేసే ఉద్దేశం లేదు, ఒక్కటి కూడా రాజ్ తరుణ్ వదలలేదు. అర్థమైందా? మా మావయ్య గారు ఏదైతే నా గురించి అన్నారో నాతో అన్నవి కూడా ఉన్నాయి, వదలలేదు. ఎందుకంటే ఎంత తిట్టుకున్నా ఎటెళ్ళినా ఎవరు ఎక్కడికి వెళ్ళట్లా. ఆయన ఏదో అనుకుంటున్నారేమో అయిపోయింది విడిపోయామని, అస్సలు కాదు. అతను చెప్పండి, ముందుంది ముసల పండుగ, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్ అని చెప్పండి. నాకు భయం వేస్తుందని కూడా చెప్పండి ప్లీజ్. కాదు, ఇప్పుడు శేఖర్ భాష మీరు లావణ్యని కలిసి లావణ్య గారు చెప్పింది సంకలో కూర్చో, అర్థమైందా? పడి కాదు,
నేను ఊరి మీద పడ్డా, నా మొగుడు కావాలని అడుగుతున్నాను ఇక్కడ. ఎల్లు నీ నా జేబులో లేడు. అంటే శేఖర్ భాష లావణ్య గారు చెప్పేది ఏంటంటే, నా మొగుడు కావాలని చెప్పి నేను, మాది 10 సంవత్సరాల బంధం, నా మొగుడు నాకు కావాలి అని నేను ఫైట్ చేస్తున్నా, నాకే కావాలని ఫైట్ చేస్తున్నా, కానీ మీరు మధ్యలో వచ్చి మా కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పి చెప్పిన సమాధానం మీకు అర్థమైందా కాలేదా? నేను చాలా క్లియర్ గా చెప్పాను. మీరు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీరు రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్ చేసినప్పుడు రాజ్ తరుణ్ కూడా తన డిఫెన్స్ కోసం ఒక పాయింట్ చెప్తున్నారు. శేఖర్ భాష ఒక పాయింట్ చెప్తున్నారు, వాటి ఫ్యాక్ట్ చెక్ చేశాను నేను. చెప్పండి లావణ్య చెప్పండి, ఏదో చెప్పారు శేఖర్ భాషకి. దరిద్రుడా, ఇవన్నీ మీకు వేసుకోవడానికి బాగుంటాయి. బాగుంటది. లావణ్య ఇది కరెక్ట్ కాదు. లావణ్య ప్లీజ్ ఇలా మాట్లాడడం తెలుసు, మీ భాష మాకు తెలుసు. నేను అంత దిగజారలేదు, మీలాగా నేను అంత దిగజారలేదు. ప్లీజ్ కట్ ద కాల్. అంత నాకు తీసుకోవడానికి నేను ఇక్కడ రాలేదు. దయచేసి నాట్ కాదు శేఖర్ భాష, ప్లీజ్ డ్రగ్ ఎడిక్ట్ తోటి పంట వాళ్ళతోటి నాకు తీసుకోవాల్సిన నాతో నాకు తీసుకోవాల్సిన కర్మ నాకు. శేఖర్ భాష ఏమన్నారు? ఐ జస్ట్ డిడ్ ద ఫ్యాక్ట్ చెక్. నీకు నష్టపోతే ఉన్నమాట అంటే ఊరికే కోరాట నీ ఇష్టం పేరుతున్నావు. నీకు డబ్బుంటే సమాధానం చెప్పు. శేఖర్ భాష పద్ధతిగా మాట్లాడతాం. మా జీవితంలో ఏం జరిగిందో, మా జీవితంలో తీసుకెళ్ళి లోపల మెంటల్ హాస్పిటల్ పెట్టాల్సిన బయట ఉంటున్నారు. సరే ఒక్క నిమిషం బయట పెట్టుకోండి శేఖర్ భాష ఒక్కసారి. ఆ లాంగ్వేజ్ ఉంటే నేను ఉండని చెప్తున్నాను. కూడా మంచిగా మాట్లాడాలి, ఎందుకంటే ఒకటి లావణ్య, మీరు కూడా నీ పెళ్ళాం అని చెప్పేసి మీరు మాట్లాడటం కూడా కరెక్ట్ గా లేదు. ప్లీజ్ అంటే కాదు లావణ్య సబ్జెక్ట్ మాట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధమే. నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను కాబట్టి, వాస్తవాలు తెలిసాయి కాబట్టి మీడియా ముందుకు వచ్చానని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. తెలుసా, వినండి, లైఫ్ ఒక పెయిన్ ఇస్తుందంటే, నా జైలు ఎపిసోడ్ ఒక పెయిన్ ఇస్తుందంటే, రాజుతో ఒకటి పెయిన్ ఇస్తుందంటే, సమాజం ఒకటి పెయిన్ ఇస్తుందంటే, శేఖర్ భాష నీ పెయిన్ ఒక్కటే కాదమ్మా, అవతల వాళ్ళ పెయిన్ కూడా ఉంటుంది. నీ ఒక్క పెయిన్ ప్రపంచం అంతా ఫీల్ అవ్వాలి. మిగతా వాళ్ళ పెయిన్ లేదంటే మిగతా వాళ్ళ పెయిన్ కూడా ఉంటుంది. ఆ పెయిన్ కూడా ఫీల్ అవ్వాలి. రాజధాని ఎంత ఇమేజ్ డ్యామేజ్ అయింది. రేపు వాడికి సినిమాలు రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడు, వాళ్ళకి ఎన్ని కోట్ల నష్టం వస్తుంది. దరిద్రుడు నోరు మూసుకోమనండి లావణ్య ప్లీజ్ మీరు అలా మాట్లాడదు. మనం విషయం మాట్లాడుకోవడం తిట్టడం అలవాటు. నాకు సంస్కారం లేకుండా తిట్టకూడదు, తప్పుగా మాట్లాడదు, మంచిగా మాట్లాడు. లావణ్య మీరు ఇంతకు ముందే చెప్పారు శేఖర్ భాష నీకు నువ్వు ఓడిపోయావు, అందుకనే అరుస్తున్నావు. ఉన్నమాట అంటే ఊరికెక్కండి. నీ ఫ్యాక్ట్స్ అన్ని నీ బంగారం అంతా బయట పెట్టేటప్పటికి ఏం చేయాలో తెలియక అరుస్తున్నావు. నీకు దమ్ము ఉంటే, నీ మాటలో నిజం ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకో. తీసుకొచ్చావు ఇక్కడ దాకా, నువ్వు తీసుకొచ్చావు. ఒకటి శేఖర్ భాషని నా దగ్గరికి రమ్మని చెప్పండి. నా జీవితంలో డ్రగ్గిస్టుల దగ్గరికి ఇలా అక్రమంలో పెట్టుకోవడానికి నేను ఇప్పుడు ఆ కేసు ప్రూవ్ అయిందండి. మీరు డ్రగ్గిస్ట్ అంటున్నారు. లేకపోతే 40 రోజులు చెంచల్ కూడా జైలు ఎందుకు పెట్టారు? అంటే ఆవిడ నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకుని వచ్చి అరవమనండి. భర్త ఆవిడ బ్యాగ్ లో డ్రగ్స్ లేకపోతే అయ్యో వద్దు, నేను తీయద్దు అని చెప్పి ఎందుకు గొడవ చేసింది పోలీసుల దగ్గర? దమ్ముంటే దానికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పు. ఎందుకు ఓపెన్ చేయలేదు? ఒక్క నిమిషం లావణ్య చెప్పండి లావణ్య. నిన్న నేను మీ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా ఎవిడెన్స్ అని చెప్పి ప్లే చేయలేదు, బట్ మీకు చూపించడం జరిగింది. అవును, అది రిమూవ్ కూడా చేసేస్తున్నారు వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు శేఖర్ భాష ఏమన్నారంటే, మీరు సూట్ కేసు ఎందుకు ఓపెన్ చేయలేదు? సూట్ కేసు ప్లీజ్ చెప్పండి. నాకేం కర్మ. నేను ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి మీడియా ముందు పెడతాను. మీడియా వాళ్ళు దమ్ముంటే అడగండి. చెప్పండి లావణ్య ప్లీజ్ చెప్పండి, కంటిన్యూ చేయండి. పనికి మళ్ళీ వాళ్ళందరూ తిట్టుకోవడం ఏదైతే ఫ్యాక్ట్స్ అంటున్నాడు అండి, అవి నేను నా రాజుకి నీ దగ్గర ఫోన్ లో కూడా ఒక ఫైల్ ఓపెన్ చెయ్యలేదు. వినబడుతుందా? ఇప్పుడు ఎవడో తీసినవి కూడా కాదు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. చెప్పండి. నా ఎఫ్ఐఆర్ కాపీ, నా వీడియో, నేను తీసిన నా ఫోన్ లో
ఓకే, కాకపోతే మొన్న కోర్టులో ఉంది కదా అని లావణ్య మరి నువ్వు చెప్పమ్మా, అవి ఎందుకు బ్యాగ్ ఓపెన్ చేయలేదు? నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయలేదు అడుగుతున్నారు. మాట్లాడివ్వండి, ఆగండి. ఏదో ఫ్యాక్ట్ అన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఇందులో సూట్ కేసు ఓపెన్ చేయొద్దు అన్నది కాదు, నా లగేజ్ ముట్టుకుంటే నేను ఒప్పుకోను అంటున్నది. వాళ్ళు తీసుకెళ్లి కారులో వేస్తుంటే ఓకే, మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా ఆగండి అంటే అర్ధరాత్రి 1:30కి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ చేస్తారా? ఇంట్లో వాళ్ళు వస్తారా? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, అవన్నీ మనకు తెలియదు కాదు కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇచ్చే వరకు చెప్పండి. ఇవ్వండి, వాళ్ళు పోలీసులో కాదో కూడా నాకు తెలియదు. నేను అక్కడ నుంచున్నా, బయటకు వచ్చా, ఓలా బుక్ చేసుకుంటున్నా, లావణ్యనా మీరు అన్నారు. నాకు అప్పటికే 1 మంత్ బిఫోరే నాకు థ్రెటన్ కాల్స్ కూడా వచ్చాయి, అన్ని అయ్యాయి. మా ఇంట్లో వాళ్ళు రానివ్వండి అన్న మాట ఎందుకు అన్నారంటే, అంటే వాళ్ళు పోలీసులు కాదు నాకు తెలియదు కదా, నేను ఎట్లా ఓపెన్ చేస్తా అంటున్నారు. ఐడి నా భయం అంటే ఒక్కదాన్ని ఉన్నాను. వినేవాడు వాళ్ళు అయితే చెప్పేవాడు ఎవరన్నా. నాకు భయం, వాళ్ళు పోలీసులో కాదు 1 మంత్ నుంచి నాకు థ్రెటన్ కాల్స్ కూడా వస్తున్నాయి. నా భయం నాకు ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏమంటాయో అది ఫాలో అవ్వచ్చు కదా. అదే నా అబ్జెక్షన్. వెరీ గుడ్, నమ్మేశాం. నువ్వు నమ్మేసావా? ఒకటి, లావణ్య చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నారు, శేఖర్ భాష గారు నా దగ్గరికి రమ్మని చెప్పండి, నా జీవితంలో జరిగిన ప్రతిదీ వివరిస్తాను. ఆ వివరణ లేదో మీడియా ముందే ఇవ్వండి, ఆ ఫ్యాక్ట్ చెక్ మేము చేసుకుంటాం అంతే. ఆమె ఉద్దేశం ఒకటే అండి, నా పర్సనల్ లైఫ్ నా లైఫ్ లో మీరు రాకుండా ఉండాల్సింది. నేను ఎలా పర్సనల్ గా బతకండి, మీడియా ముందుకు మీరు ఎందుకు వచ్చారండి? అంటే మీడియా ముందుకు ఆమె పెట్టుకునే, ఇప్పుడు చాలా మంది మీడియా ముందుకు వస్తారు, నా హస్బెండ్ ఇలా కొట్టాడు, ఇలా తిట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు అందరూ వేలు పెట్టరు కదా. మీరే పర్సనల్ గా ఎందుకు వచ్చారు? అదేమ్మా, ఇప్పుడు అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మగాన్ని దోష చేసి కార్నర్ చేసి నాన్న వేసుకున్నారు. లేదండి అది తప్పు. అయితే అప్పుడు ఆయనకి కూడా ఒక డిఫెన్స్ ఉంటది కదా, ఆయన నేను చెప్పుకోవాలని చెప్పి పంపించాడు. ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ లో నిజం ఉంది చూడండి, ఆయన పంపించిన కాల్ రికార్డు లో నిజం ఉంది చూడండి అని మాత్రమే నేను చెప్పాను తప్ప, ఈవిడ పూర్వాశ్రమంలో ఏ ఎఫ్ఐఆర్లు పెట్టుకుందో, లేకపోతే ఏవో నా 12 ఏళ్ళతో ఎవరితో జరిగింది ఇప్పుడు ఏమన్నా తీసుకొస్తుంది కదా, అవన్నీ తీయాలని నలుగురు ఇంక 100 ఉన్నాయి. నేను కూడా ఒక 4 కూర్చోబెట్టి కాల్స్ పెట్టి ఇది వట్టా చేసావు, ఇప్పుడు వాడు మాట్లాడుతారు, అట్లా 100 మంది వచ్చి మాట్లాడిస్తారు కావాలంటే. అవన్నీ పాయింట్లెస్. నువ్వు చేసిన కంప్లైంట్లు, నువ్వు సంతకం పెట్టిన కంప్లైంట్లు నీ మాటలతో ఉన్నదని మాట్లాడతాను. నీకు ఏం చెప్పాలనుకుంటా నువ్వు మీడియా ముందు పెట్టు. నా దగ్గరికి వస్తే చెప్తా. ఎందుకు మీడియా ముందు పెట్టు, నీకేం ఛానల్స్ తక్కువన్నాయా? వచ్చి పెట్టు. నన్ను అడుగుతారు. నువ్వు రాకు చాలు. నేను ఎందుకు రాకూడదు? నేను అడుగుతున్నాను కాబట్టి రాకూడదు. నీ బండారం బయట పెడుతున్నాను కాబట్టి రాకూడదు అని భయపడుతున్నావు అంతే. వెళ్ళి నీ పిల్లని చూసుకొని నా మొగుడిని చూసుకుంటా. ఇట్లాంటి మాట్లాడతారు అంతే. అదే కాదు లావణ్య, మీరు కూడా శేఖర్ భాష భార్య కడుపుతో ఉంది, ముందు ఇంట్లో భార్య భర్తలు అవసరం లేదు. నీకు దమ్ముంటే నేను అడిగిన వాటిలో నిజం ఉంది అనిపిస్తే నువ్వు చేసుకో, ఎందుకు అడగద్దు. మంచి నోరే నొక్కడం ఏంటి? నేను క్లియర్ గా పోలీస్ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాను, ఇంకేమన్నా చూపిస్తున్నానా? నీలాగా ఎవడన్నా పట్టుకొచ్చి చూపించి. అందుకే ఇందాక మనం టీవీ నుంచి ఇందాక కాల్ తీసుకుంటా అంటే కూడా నేను తీసుకోను అన్నది అందుకే. సరే, నేను ఆల్రెడీ ఎడ్జ్ లో ఉన్నాను అని. సరే, ప్రపంచం అంతా నీ బాధనే ఫీల్ అవ్వాలి, వాళ్ళ బాధ చెప్పకూడదు. లావణ్య ఫైనల్ గా ఒక్క మాటలో శేఖర్ భాషకి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అతనికి అనవసరం. నేను ఇప్పుడు మీడియా ముందుకు వస్తే నేను ఇక్కడ ఉంటాను, నేను రాజు దగ్గర ఉంటాను, రాజు ఇక్కడికి వస్తాడు, లేదా మేము కేసులు పెట్టుకుంటామో గొడవ పడతామో. నాకు అనవసరం అని చెప్పడానికి ఎవరండి అసలు? నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాక్స్వాతంత్ర హక్కు నాది చూపించి నేను మాట్లాడతాను. నువ్వు ఫ్యాక్ట్స్ ఉన్నా నేను మాట్లాడతాను. నువ్వు అసలు నేను మాట్లాడకూడదనే హక్కు ఎవరిచ్చారు వీడికి? రాజ్యాంగం ఇచ్చిందా? అదైతే మనం చెప్పలేము, రావద్దు మాట్లాడొద్దని. కాకపోతే ఆయనకి అనిపించాలని మానేయాలి తప్ప నువ్వు నేను ఆపేయడానికి అవ్వదు లావణ్య, అది కుదరదు ఎవరైనా గానీ. లావణ్య ఇప్పుడు లైఫ్ గురించి, నా మోడెస్టీ గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు అతనికి. నేను ఏది చేసినా నువ్వు మాట్లాడిన ఆడియో నుంచి, నువ్వు పెట్టిన కంప్లైంట్స్ నుంచే కోట్ చేస్తున్నాను. నేను వేరే ఏమీ కోట్ చేయట్లేదు. లావణ్య అంటే మీకు సంబంధం లేని విషయాలు మీకు మనం టీవీ వేదికగా ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎన్ని ఛానల్, ఈ 2 days ఎన్ని ఛానల్స్ కి వెళ్తాడో వెళ్ళమనండి. అదే రికార్డింగ్ ఎంత వాగించుకుంటాడో వాగించుకోనివ్వండి. ఆ రికార్డింగ్ లో నేను నన్ను తిట్టుకున్నాను, నా తమ్ముని తిట్టుకున్నాను, నన్ను కొట్టుకున్నాను, రాజుని కొట్టుకున్నాను, మా అత్తని తిట్టుకున్నాను, నాగార్జున గారిని పర్సనల్ గా ఆయన ఇది కాదు, అక్కడ ఇంటెన్షన్ వేరు. బట్ అన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాను. నా అనుకున్న హక్కు మాత్రమే నేను తిట్టుకున్నాను.
అమ్మ రాజ్ తరుణ్ గారి మదర్ కి మీరు సారీ చెప్పాలి అమ్మా. సమస్యలు ఎంత బాధపడ్డారో నాకు లావణ్య ఒక్క విషయం మాత్రం ఒక్క మాట, రాజ్ తరుణ్ మదర్ కి మీరు మీడియా ముఖంగా ఒక మాట తప్పు మాట అన్నారు కాబట్టి అయిపోయింది. ఒక నిమిషం మళ్ళీ చెప్పండి ఆయన వినలేదంటున్నారు. ఆయన వినలేదట, వాళ్ళ మదర్ కి సారీ చెప్పండి ఫస్ట్. రాజమ్మకి నేను వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకుంటానండి, ఇతనికి ఎందుకు అదే చెప్తాను. మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అలా మాట్లాడారని? ఎంతమంది ఇట్లా అన్నారు కదా, మీరు తప్పు మాట అన్నారు కదా ఒకటి. ఇవ్వండి ఒక నిమిషం, మళ్ళీ చెప్తాను మీకు. రాజ్ తరుణ్ అమ్మగారు నన్ను క్షమించండి అని సంస్కారవంతంగా చెప్పమనండి. మా అత్తమ్మకి సారీ చెప్పుకుంటాను. అంటే మీరు అనొచ్చు కదా, రాజ్ తరుణ్ అమ్మగారు నన్ను క్షమించండి అత్తమ్మ అని చెప్పొచ్చు కదా మీరు. కంప్లీట్ అవ్వనివ్వండి నాది. 4 గోడల మధ్యలో తిట్టుకున్నాను నేను. మహా అయితే ఆ రోజు కూడా నాకు రాజ్కి మా ఇంట్లో ఉన్న ఇంకో 2 తమ్ముళ్ళకి ఉండేది అంతే. ఇతను ఈ రోజున ఇంత మందికి తెలిసేలాగా చేసి ఇంతమంది ముందుకైతే తెచ్చాడు కదా. రాజ్ ఇతనికి ఇవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి, చిన్న రాలేదా. ఫస్ట్ దానికి అతను నాకు సారీ చెప్పానండి. ఎవరిని? శేఖర్ భాష గారినా? శేఖర్ భాష అంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ లో నిలబెట్టినందుకు ఆయన సారీ చెప్పాలంటారా? మీ నిజ స్వరూపం బయట బట్టబయలు చేసినారు, మీకు సారీ చెప్పాలా? బట్టబయలేంటి, అతనికి రావండి బూతులు. నన్ను అన్నాడండి, నన్ను సో సారీ చెప్పదు, అనలేదండి, సారీ చెప్పదు. అనలేదు. Say sorry to Raj Tarun mother. 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 మీ అత్తగారిని మీరు అత్తగారు ఎవరు? అత్తగారు మీరు డిసైడ్ చేస్తాం. అత్తగారు అదే ఆమె అన్నారు కదా. ఆవిడంటే Say sorry to Raj Tarun mother. Say sorry to Raj Tarun mother. ఒక నిమిషం శేఖర్ భాష, మీరు Say sorry to Nagarjuna. Say sorry to Nagarjuna. నాగార్జున గారు చెప్పాలి. అదైతే ఒక నిమిషం శేఖర్ భాష, ఇప్పుడు సారీ చెప్తే ఈ కేసు గురించి మీరు మాట్లాడరా? మీరు చెప్పండి మానేస్తారు, ఇంకా మీరు మాట్లాడి మానేస్తారు. అమ్మాయి సారీ చెప్తే అమ్మాయి మళ్ళీ తప్పు మాట్లాడితే వస్తా. మళ్ళీ తప్పు మాట్లాడుతూ వస్తారు, కానీ నాగార్జున గారికి ఆవిడకి వాళ్ళ మదర్ కి సారీ చెప్తే మీరు ఈ కేసులోంచి మరి అమ్మాయి ఎలా పోతే పోనని వెళ్ళిపోతారు. మీరు నాకు ఎందుకు ఈ పెంట అనుకుంటారా? ఆవిడ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదన్నా ఒక తప్పు ఫ్యాక్ట్ చెప్తే నేను చెక్ చేస్తా, తప్పు ఉంటే ఖచ్చితంగా వస్తా. అంటే తప్పు ఉంటే మీరు మళ్ళీ ఖండిస్తానంటున్నారు. ఖచ్చితంగా నేను అదే అంటున్నాను. ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏదైనా మీటింగ్ పెట్టి ఇదిగో అది చేశాడు ఇది చేశాడు అంటే ఇదిగో దీంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఆవిడ పోరాటం అంటుందండి, ఆవిడే ఎవరి పోరాటం వాడదండి. నా పోరాటం నాది, నా పోరాటం ఏంటి? తప్పుడు కేసులు పెట్టద్దు. లావణ్య ఆ ఆడియో కాల్ లో మీరు రాజ్ తరుణ్ మదర్ ని తిట్టిన నేపథ్యంలో మీరు సారీ చెప్తే సారీ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఆయన శేఖర్ భాష బాగా హర్ట్ అయ్యారంట. మీరు సారీ చెప్పి అంటే కాదండి, ఎవరిని తిట్టినా అసభ్య పదజాలం ఎవరు పడినా అసభ్య పదజాలం కాదు, అమ్మను తిట్టడం. లావణ్య మీరేమంటారు? లావణ్య చెప్పండి. ఇప్పుడు మరి ఒక అతను ఇందాక ఏదో అన్నాడు ఏంటండి, నా అత్తమ్మ అంటే అన్నాడు, రాష్ట్ర మదర్ అన్నమాట. అత్తమ్మని ఎలా డిసైడ్ చేసేస్తారు మీరు అన్నారు? చూసారా అన్నారు ఆయన. అంటే ఈ 3 months బయట ఉండడంతో అయిపోయిందా అండి శేఖర్ భాష? అరే ఆవిడ అత్తమ్మని ఫీల్ అవుతుంది కదా. Say sorry to Raj Tarun mother. Say sorry to Raj Tarun mother. నేను డిసైడ్ చేస్తాను. చెప్పండి లావణ్య. మదర్ స్థానంలో 60 ఏళ్ల వయసు ఆవిడ ఉంటే అదే ఆడ స్థానంలో 30 ఏళ్ల వయసు నేను. అర్థమైందా? ఓకే, ఇద్దరం ఆడోళ్ళమే. అమ్మ ఆడవాళ్ళు ఇంత పచ్చి బూతులు కూడా మాట్లాడరు, మరి అలా మాట్లాడకూడదు మనం. ఏవండి ఒక నిమిషం దాని ముందు రోజు 3 రోజులు మీరు లేరు కదా. అప్పుడు ఏం జరిగింది చెప్పండి. దానికి ఏ సాక్ష్యం లేదు, ఏమన్నా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ నేను ఆవిడ అన్నాను, దాన్ని నేను చెప్తాను. ఇతను ఎంతమంది జనాలకి అదే మాట. ఒకసారి కమెంట్స్ చూసారా మీరు? మన ఛానల్లో ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో ఒక్కసారి కమెంట్స్ ఓపెన్ చేయండి, చేయండి మీరు. నేను లైన్ లో ఉంటాను, చేయండి. ఇప్పుడు అంత టైం లేదు, కారణంగానే వచ్చాయి కదా, ఇతని కారణంగానే వచ్చాయి కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతని కారణంగానే వచ్చాయి కదా. ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి సారీ చెప్పండి. రాజ్ తరుణ్ మదర్ కి మీరు సారీ చెప్పండి. నేను మళ్ళీ రాను మాట్లాడను అంటున్నారు శేఖర్ భాష. మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చి ఏదన్నా తప్పు చేస్తే వస్తానంటున్నారు. అవును, మళ్ళీ మీడియా ముందుకి నేను శేఖర్ భాష గురించి మాట్లాడితే, వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడితే
ఇంకెవరి గురించి ఎవరు వస్తే నువ్వు అడిగితే మరి మీ గురించి మాట్లాడతారు, మీరు అడిగితే మీ గురించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడితే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో బయటకు తీసుకొచ్చి లేకపోతే వచ్చావు అడిగితే ఓకే, అంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఏం జరిగిందో శేఖర్ భాషకు తెలియదు అంటున్నారు. మీ లైఫ్ లో గత 10 సంవత్సరాలుగా మీ జీవితంలో ఏం జరిగిందో శేఖర్ భాషకు తెలియదు కాబట్టి ఏదో ఒక ఆడియో కాల్ తీసుకుని అన్ని మీడియాలకు తిరుగుతున్నాడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. శేఖర్ భాష కూర్చుంటే ఇప్పుడు నాకు రైట్ ఉంది, మీడియా ముందుకు వచ్చాను. ఓకే, అయితే మీరు శేఖర్ భాషని కన్విన్స్ చేస్తున్నారు కదా. ఇంతకుముందు మీరు శేఖర్ భాష నేను కన్విన్స్ చేస్తా, నా జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తే ఆయన నా సైడే వస్తాడని చెప్పేసి అన్నారు కదా. మీరే కన్విన్స్ అయిపోద్దు. నేనే అంటే నేను ఒక ప్రశ్నించే విలేకరిని అంటే ఏమైనా చేసుకోమా, నువ్వు మీడియాకి చూపించుకో, నాకెందుకు? మీడియాలో తప్పుంటే నేను అడుగుతా, నువ్వు చూపించిన వాటిలో మళ్ళీ ఈ కేసు సుఖాంతం అయితే శుభం కార్డు పడితే మళ్ళీ మేము కలిసి ఉంటాం. అప్పుడు ఏం చేస్తాడు శేఖర్ భాష? ఎవ్వడు ఏమి చేయడు. నువ్వు చూపించిన వాటిలో తప్పులు ఉంటే నేను అడుగుతున్నా అంతే. నేనేం చేస్తాను? బాగుంటే అందరూ సంతోషిస్తారమ్మా, మీకు మంచి జరిగితే సంతోషిస్తారు. లావణ్య కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు శేఖర్ భాష. ఒక నిమిషం ఆగండి, ఎటువంటి ప్రూఫ్స్ ఏమొద్దు ప్లీజ్. ఆ రోజు నేను అన్న మాటకి కోపంలో నేను బాధలో ఉండే, నా బాధలో నుంచి వచ్చిన మాట, కానీ ఆవిడని నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఓకే, ఆవిడ్ని కించపరచాలనో అగౌరవపరచాలనో అస్సలు కాదు, రాజ్తరుణ్ణి అగౌరవపరచాలో అస్సలు కాదు. ఇంకా వాడంటే నాకు ఎంత ఇష్టం, ఎంత హక్కు అంటే కోపం వచ్చిన ఏదో క్షమించండి అని 2 మాటలు మాట్లాడకపోతే ఇప్పటికి ఎంత నరకంగా అత్తమ్మ నన్ను పోనీ, లేకపోతే రాజకీయ మదర్ నన్ను క్షమించండి. అది కాకుండా 100 మాటలు చెప్పండి. క్షమించండి తెలుగులో చెప్పింది అమ్మాయి, చెప్పింది. ఎక్కడ వినలా, మళ్ళీ చెప్పండి. క్షమించండి లావణ్య ఒక్కసారి ప్లీజ్. నేను చెప్పింది అందరికి వినపడి ఉంటది. ఇప్పటికి లేదు, నా మాట వినపడి ఉంటది. ఇది అయిపోయిన తర్వాత అతను మళ్ళీ వింటాడు. అవసరం లేదు ఇలాంటి యాటిట్యూడ్ వద్దని చెప్పండి, అర్థమైందా? అవసరంలా ఈగో ఫీలింగ్స్ వెళ్తున్నట్టుగా ఉంది ఇక్కడ, కానీ క్లారిటీ లేదు. మీరు పోరాడుతూనే ఉంటారు. రాజకీయ మదర్కి క్షమాపణ చెప్పేదాకా పోరాడతాను. నేను ఫీల్ గుడ్ తో చెప్తాను. చెప్పాలి రాజకీయ మదర్ క్షమాపణ చెప్పాలి రాజకీయ మదర్ క్షమాపణ చెప్పాలి. ఇది చెప్పారు కదా శేఖర్ భాష, వెరీ సారీ అని చెప్పేసి. నాకా? ఆవిడకే చెప్పారు. ఏది వినలేదు, ఆవిడకే చెప్పారు. వినిపించింది. మీకు వినిపించిందా? సరే అయితే నేను ప్లే చేసుకుని వింటానండి. వినిపించింది, నిజంగానే వినిపించింది. నాగార్జున గారు ఒక నిమిషం చెప్తున్నారు ప్లీజ్. లావణ్య నేను ఓకే, నా ప్రియమైన నా బుడ్డి బంగారు నాన్న రాజ్తరుణ్ వాళ్ళ అమ్మగారు రాజలక్ష్మి నిడమర్తి ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు. మీకు అంకుల్ కి తెలుసు నా కోపం అండ్ వచ్చే ఇన్స్టెంట్ అట్లా వచ్చే ఒకటి ఇది నన్ను అన్నాడు కాబట్టి ఆ రోజు మాకైనా గొడవల్లో మాత్రమే. నా కళ్ళ ముందు కూడా మిమ్మల్ని మీరు కనిపిస్తూ లేదా మీ మొహాన్ని చూస్తూ లేదా పర్సనాలిటీని చూస్తూ అన్న మాట కూడా కాదు, నోట్లో నుంచి అలా వచ్చిన మాట. దానికి కూడా నేను పాదాలు టచ్ చేస్తూ నా అత్తమ్మని నేను సారీ కోరుకుంటున్నాను, నా రాజ్ని నేను సారీ కోరుకుంటున్నాను. అండ్ శేఖర్ భాష గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లైఫ్ లో చాలా టైం కేటాయించారు. థ్యాంక్స్. ఈ ఎఫర్ట్ నాకు నచ్చిందండి. మొత్తానికి మీకు సంస్కారం సారీ ఇందాక మీ పిల్లని పంపించాను కూడా ఎక్కడికో ఏదో కాదండి. ఇక్కడ మళ్ళీ ఒక అబ్బాయి నేను ఉంటే కూడా ఆ మాటను ఫీమేల్ నే నేను మాట్లాడటానికో ఇంకా ఏదో అది మళ్ళీ దాన్ని నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫర్ హర్ ఆల్సో ఐఎమ్ సారీ. ఇంకొకటి నాగార్జున గారిని కూడా ఉద్దేశించి మీరు అన్నారు ఆడియో కాల్లో, దాన్ని కూడా సారీ చెప్పండి అంటున్నారు. సో అది మళ్ళీ నేను మీడియా ముందుకు కూడా ఆ రోజు ఎందుకు వస్తాను ఇది అన్నానంటే అండి, ఇప్పుడు నాకెంత సినిమా ఇష్టమో తనకెంత ఇష్టమో మేము చిన్నప్పుడు మాకు ఒక ప్రపంచంతో పెరుగుంటాం కదండి నేను రాజు. సో నేను అన్ని కూడా వదిలేసుకొని వాడి ఆనందమే నా ఆనందం అనుకుంటూ అన్నమాట బతుకుతూ వస్తున్న టైం అండి అది. ఓకే, అలాంటి ఒక టైంలోని మరి వాడికి ఫ్లాప్ వచ్చినా నాకు కూడా ఫ్లాపే, వాడు బాధపడ్డా నాకు కూడా ఒక బాధే. అక్కడ ఇలా అసలు నువ్వు మనిషిగానే నాకు కనిపించట్లేదురా, నిన్ను హీరో ఎలా చేశాడు అన్న ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్ అన్న పేరు కానీ వాళ్ళని పర్సనల్ గా అనాలని కాదు, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అంతే. బట్ ఆ పేర్లు తీసినందుకు ఐఎమ్ వెరీ సారీ. ఓకే, నాగార్జున ఆ రోజు అనుకున్న మాటలకి మాత్రమే వచ్చాను. ఓకే, నాగార్జున గారికి సారీ చెప్పారు అంతేనా? అఫ్ కోర్స్ అండి, నాకు ఎందుకంటే చాలా ఇష్టం ఆయన.
ఆయన్ని కూడా అనాలని అన్న మాట కాదు. నాగార్జున గారికి సారీ అని అంటే చెప్పండి ఒకసారి. అక్కినేని నాగార్జున గారు, ఐఎమ్ రియలీ సారీ, ఐ లవ్ యూ సో మచ్ సార్. ఇది మీ వరకు ఒకవేళ ఇలా రీచ్ అవుతుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. శేఖర్ భాషను కూడా క్షమించండి సార్, పెద్ద మనసు చేసుకొని, ముఖ్యంగా నన్ను అండ్ రాజ్ ని కూడా ఓకే క్షమించండి. ఓకే, పెద్ద మనసు చేసుకొని క్షమించండి అన్నారు శేఖర్ భాష. ఏంటి ఇక ముందు వదిలేస్తారా? మీరు అంటారు ఇంకా. ఇక లావణ్య కేసు గురించి అమ్మా నేను ఒక మాట అందరికి ఆవిడకి కూడా అర్థమయ్యేట్టు చెప్తానమ్మా. ఈ రోజు దాకా ఏ ఛానల్ కి కూడా నేను ఫోన్ చేసి నేను వెళ్తాను అనట్లేదు. ఇప్పటికీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నిజంగా రావాలనుకోవట్లేదు. చేస్తున్నాను. నేను రావాలనుకో నేనే బ్యాక్ డోర్ లోనే రాస్తారునికి సపోర్ట్ ఇద్దామని అనుకున్నాను. ఇదిగో డాక్యుమెంట్స్ ఇవన్నీ నీకు పనికొస్తాయి, నువ్వు కేసు నుంచి బయటపడడానికి. కానీ మీడియా వాళ్ళు నన్ను పిలుస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు పిలిస్తే సారీ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు పిలిస్తే కూడా నేను వెళ్ళకపోతే వాళ్ళకి నా ఫ్రెండ్స్ కాబట్టి అందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు అదే క్వశ్చన్లు అడుగుతారు. ఒక పని చేయండి, ఇన్ని అడిగారు కదా, యూట్యూబ్ ఛానల్స్ ఆ టీవీ శాటిలైట్ ఛానల్స్ కూడా అడిగేసేయండి. ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పేసారు, నాకు వీడిని పిలవకండి బాబోయ్ అని కూడా చెప్పేసేయండి. నేను వెళ్ళి సభాముఖంగా మీ ఎదురుగానే మీరు చెప్పినట్టుగానే నిన్ను అడుగుతావాలి. చెప్పండి. ఈ వేదిక ఒక్క మాట కోరుకుంటున్నాను, శేఖర్ భాష గారికి ఇంత అంటే మంచి వాయిస్ అన్నదైతే ఖచ్చితంగా ఉందండి. ఆయన వాయిస్ అన్నదైతే ఖచ్చితంగా రావాలి. అంటే ఇప్పుడు నాకైతే ఆంటీకి వచ్చారో నేను కోపంగా ఇదండం పెట్టుకోవచ్చు. ఒక నిమిషం పాజిటివ్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా అదన్నది రావాలి. మనస్ఫూర్తిగా అతను నిజంగానే బిగ్ బాస్ అనే దాంట్లో ఆపర్చునిటీ రావాలి. అండ్ ఐ విష్ హిమ్ టు సీ దేర్. ఓకే, అంటే ఆయన బిగ్ బాస్ కోసం అంతా చేస్తున్నారని మీ ఉద్దేశం? అన్నది అసలు విషయం ఒకటి లావణ్య తెలుసుకోవాల్సిన అసలు విషయం. లావణ్య ఒక్క నిమిషం, ఒకటే ఫైనల్ మాట మీకు చెప్తారంట. ఒకటి ఎవరండి అసలు ముందు వలి ఆయన్ని? మనం టీవీ మీరు నన్ను ఇంకోసారి పిలవకుండా ఉంటారా? దమ్ము ఉంటే చెప్పండి. మనం టీవీ వాళ్ళని కూడా రమ్మనండి. చెప్పండి. మీరు పిలిచినా నేను రాకుండా ఉంటే ఓకేనా మీకు? మీరు ఇన్నాళ్ళు జరిగింది కూడా చెప్పండి. మీరు పిలిస్తే నేను వచ్చాను, ఒక్క మాట చెప్పండి. ఏ రోజైనా సరే నేను మీరు ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కాదు ఆవిడ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఒకటి. మీరు వెళ్ళట్లేదు, అందరూ పిలుస్తూ వెళ్తున్నారు. కరెక్ట్, మామూలుగా కాదమ్మా. 4-5 సార్లు ఫోన్ చేస్తే చెప్పండి. బలి గారిని అడగండి, ఆయన అడగండి, పిలవకండి శేఖర్ని అని చెప్పండి. వాళ్ళు పిలవండి. లావణ్య చెప్పండి. లావణ్య, ఇప్పుడు నేనున్నాను అందులో, రాజ్ తరుణ్ ఉన్నాడు, మాల్వి వాళ్ళ బ్రదర్, ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నాం ఈ కేసులో. ఇంకొక కేసులో నేను మస్తాన్. సో మా నలుగురిని పిలిచి పెట్టండి, అక్కడ నన్ను మస్తాన్ పిలిచి పెట్టండి. అలా సంబంధం ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది. ఈసారి కూడా అందరూ కూడా ఇందులో నేర్చుకోవాలి. నేను ఇప్పుడు మీ అందరు కూడా ఇంకా సారీ చెప్పని కూడా అడగను. మీరందరూ కూడా కొంచెం అది పెట్టుకొని ఇంకా ఇలా పిలిచి కూడా ఎంకరేజ్ చేసి ఇలా కూడా ఎవరు చేయొద్దు. ఇప్పుడు మీ సంస్కారం, మీరు నన్ను పిలుస్తారా పిలవరా అనేది మీ సంస్కారం. లావణ్య ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రాస్తున్న సైడ్ నుంచి ఒక వాయిస్ శేఖర్ భాష వినిపిస్తున్నారు కాబట్టి అటువైపు నుంచి ఏమైనా వాస్తవాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మీడియా కూడా ఆ వాయిస్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఎప్పటికీ లావణ్య గారిని కూర్చోబెట్టి లావణ్య గారు చెప్పేదే వినరు కదా. ఒక కేసు అన్నాక లావణ్య చెప్పింది అంటారు. అదే ఒక్క రికార్డింగ్ పెట్టుకొని 10 సంవత్సరాల లైఫ్ ని డిసైడ్ చేసేస్తారా మీరు అంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాలకు సంబంధించి మీరు సారీ చెప్పేశారు. ఓకే, అయిపోయింది. సో దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు. నాకు కూడా పర్సనల్ గా ఎవరిది ఏమీ లేదు. నేను ఈ కాల్ కట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఏది మైండ్ లో ఫర్దర్ గా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మీరు ఇప్పుడు సారీలు చెప్పేశారు అందరికి, అంతేగా? లేదండి అసలు అలా అని కాదు. నేను వాళ్ళతో మాట్లాడుంటే ఫస్ట్ చెప్పే మాట అదే. నేను రాజు గొడవ పడ్డాక ఫస్ట్ మౌన్ చూసుకున్నాక సారీ అని వెళ్ళిపోయి హక్ చేసుకుంటాను నేను. అది మాకున్నది. ఆయన తెలియదు కదండి శేఖర్ భాష గారికి. శేఖర్ భాష భార్యాభర్తల మధ్య 100 ఉంటాయి, మళ్ళీ మేము కలిసిపోతాము. నన్ను ఎందుకు పిలుస్తున్నావా నువ్వు? మళ్ళీ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను అదే కదా ఈ వాయిస్ కోసం పిలిచాను. ఓకే, ఇంకో నెక్స్ట్ లావణ్య, మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, మీకు అసలు నా జీవితం మొత్తం శేఖర్ భాష చూడలేదు,
అతను నా వర్షన్ పూర్తిగా వింటే నా సైడే వచ్చేస్తాడు శేఖర్ భాష, నా తరపునే మాట్లాడతాడు అన్నారు మీరు. అవును ఉమ్? Definitely. ఒకసారి Challenge కూడా ఛాలెంజ్ కూడా అయ్యా చేస్తాను. నేనెందుకు, నాకే ఎందుకు ఆ బంగారు ప్రపంచం నేనేమంటానంటే లావణ్య గారు నేనేమంటానంటే మీరు ఒక్కసారి మన టీవీకి, మీకు ఇప్పుడు ఫ్రీ ఉంటప్పుడు మన టీవీకి రండి. మీ డైరెక్ట్ గా 1 to 1 నేను ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్తాను శేఖర్ భాష అన్నారు కదా. ఒకరోజు రేపా ఎల్లుండి అనేది మీరు రండి, మనం కూర్చొని మాట్లాడదాం. కానీ నేను మీకు దానికి ముందే ఇంకోటి చెప్పాలి ఇది అనుకున్నాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై మ్యాన్ అండి. నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. సో ఎక్కడికి రాజ్ దగ్గరికి. రాజు ఎక్కడ ఉన్నారు? సో ఉన్నారు, నాకు తెలుసు. నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. రమ్మన్నారా? And, రాజు రమ్మన్నారా మిమ్మల్ని? ఇప్పుడే చెప్పిందా వాళ్ళ మధ్యలో అదంతా తెలుసుకొని డెఫినెట్ గా చెప్తాను. సో మళ్ళీ అంటే నేను ఫస్ట్ డే కూడా రాజ్ మీద కంప్లైంట్ ఓకే అంత మంచి జరగాలని కోరుకుంటాను. మీడియా కూడా ఎప్పుడు కూడా అంతా మంచి జరగాలి, అంత సుఖాంతం కథ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. సో మీరు మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పదలుచుకుంటే డెఫినెట్ గా శేఖర్ భాషను ఎదురుగా పెట్టుకుని చెప్పదలుచుకుంటే మీరు మాకు టైం ఇవ్వండి ఒక రోజు. నాకు అవసరం లేదు బాబు, ప్రపంచం మొత్తానికి చెప్పండి, మీడియా ముందు చెప్పండి, నాకు ఎందుకు తప్పుంటే మళ్ళీ వస్తా. చూడండి అంతిల్ మంచి యాటిట్యూడ్ శేఖర్ భాష, అది మంచి ప్రశంస కూడా ఇచ్చారు. సో చూద్దాం. అండ్ ఆయన చెప్పలేదు సారీ. సరే ఇంకొక కథ ఉంది ఇక్కడ, ఇంకా పెద్ద ఒక్క నిమిషం, పుస్తకం ఉంది ఇక్కడ, ఇదంతా చాలా పెద్ద పుస్తకం ఉంది, ఇంకా దాని గురించి మాట్లాడదాం. నాకు ఎందుకు సారీ చెప్పలేదు, నాకు సారీ చెప్పాలి కదా శేఖర్ భాష అంటున్నారు. ఎందుకు నాకు శేఖర్ భాష చెప్పేశారు, లావణ్య శేఖర్ భాష చెప్పేసింది ఇందాక, నేను విన్నాను, చెప్పింది అది కాదు శేఖర్ భాష లావణ్యకి చెప్పాలి, అదేనా మీరు అన్నది? ఓకే, ఇటువైపు సారీ లావణ్య కూడా చెప్పాలండి. ఎందుకు మీకు చెప్పింది కదా ఎందుకు? సరే ఇక్కడ మనం బ్రేక్ చేద్దాం. లావణ్య ఇక్కడ మనం ఇంటర్వ్యూలు ఇద్దాం. మీరు ఒక రోజు వస్తున్నారు కదా, అప్పుడు ఏమండి ఒక నిమిషం, మీరు మాట్లాడినప్పుడు మీరు అడిగినప్పుడు ఐ డిడ్ ఇట్. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఫినిష్ అవ్వకుండా బ్రేక్. ఒక నిమిషం నేను రాజ్ తరుణ్ మాట్లాడుకుంటున్న దానికి నా నోట్ల నుంచి ఒక బూత్ వస్తే ఇద్దరం మాట్లాడుకుంటుంది అతను తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల నా మీద అవే బూతులు వచ్చాయి. ఓకే, అండ్ ఒక్కరి నోటి నుంచి కాదు, ఓకే, చాలా నోట్ల నుంచి. దానికి ఒక్క నోట్ అలా అందరిది కలిపి ఒక్క నోటిని సారీ చెప్పలేడా? ఒక ఫ్రెండ్ అనుకోని, ఒక సిస్టర్ అనుకోని చెప్పలేడా? ఇది నా దగ్గర మాత్రమే ఉందనుకుంటున్నారా? ఈ అద్భుతమైన రికార్డు ప్రపంచం అంతా ఉంది. అదేదో నేనే పెట్టినట్టు కాదు, అది అందరి దగ్గర ఉంది. ప్రపంచం అంతా ఎప్పుడు రాలేదండి, ఎందుకు ప్రపంచం అంతా ఉంది. అసలు అక్కడి నుంచే చూసి ఎవరో సైకో నేను వెళ్ళాను. శేఖర్ భాష లావణ్య చెప్తున్నారు, ఆయన అడిగిన వాళ్ళందరికీ నేను సారీ చెప్పేశాను. సారీ ఎందుకు చెప్పారంటే ఆవిడ తప్పు చేసింది, బూతులు దిగింది సారీ చెప్పాను. లావణ్య ఏమన్నారంటే నన్ను ఇంతగా ఇరిటేట్ చేశారు, నా కేసులో ఇన్వాల్వ్మెంట్ నేను అడిగిన దానికి మీరు సమాధానం ఏది చెప్పకపోయినా ఒక మాటకి నేను అడుగుతానండి, పడుకున్నాం అన్న మాటకి సారీ చెప్పండి. ఆవిడ చెప్పింది కదా ఆ మాట, ఆవిడ అన్న మాట కాదండి, మీరు అనకూడదు. ఆవిడ అనొచ్చు కానీ మీరు అనకూడదు, దానికి సారీ చెప్పండి. నేను ఆవిడ అన్నదే చెప్పాను, అది తప్పండి. ఇన్ని ఒప్పుకుంటారు, మీరు కూడా యాటిట్యూడ్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆడపిల్లని మీరు అనకూడదు, అదే నేను అడుగుతున్నా. ఇది తప్పు, ఇది మీరు చెప్పొచ్చు. మీరు ఏం చెప్పకపోయినా ఇది చెప్పాలి. శేఖర్ భాష మీరు లుచ్చా పనులు అన్నారు, అది కూడా తప్పు. డ్రగ్స్ అమ్మడం లుచ్చా పని అని నేను డ్రగ్స్ లావణ్య ఇది మళ్ళీ కథ మొదలుకు వస్తుంది. లావణ్య డ్రగ్స్ అమ్మిందని చెప్పి కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి లావణ్యకు శిక్ష వేస్తే అప్పుడు ఆమె దోషిగా ఉన్నట్టు, అప్పుడు ఆమె సారీ చెప్తుంది. అయితే ఆవిడ ఇప్పుడు నిర్దోషి కూడా కాదు కాబట్టి మీడియా ట్రయల్కి వచ్చింది కాబట్టి మీడియా అడుగుతుంది, నువ్వు అది ఎందుకు ఓపెన్ చెయ్యలేదు అనే దాని మీద నాకు డౌట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అదే లావణ్య ప్లీజ్ ఒక రోజు మీరు వస్తే శేఖర్ భాషను ఎదురుగా కూర్చోబెట్టి అన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏం ఓపెన్ చేయలేదంట, లగేజ్ ఎందుకు ఓపెన్ చేయలేదు, డ్రగ్స్ లేకపోతే చెప్పారు కదా ఇందాక లావణ్య. ఏమిటది? వాళ్ళు పోలీసులో కాదు నాకు తెలియదు, అంటే ఐడి కార్డు కూడా చూపించారు అక్కడ. అక్కడ మీరు లగేజ్ ఓపెన్ చేసి చూపించమని అడగట్లేదండి. మీరు మోకిల్లా అక్కడ చాలా క్లియర్ గా ఆవిడ వాయిస్ లో
మీ దగ్గర ఏమీ లేకపోతే ఎందుకు దాస్తున్నారు అని అడిగారు. స్టేషన్ కి తీసుకెళ్ళాలని నా లగేజ్ తీసుకెళ్తున్నారు. అక్కడ నా లగేజ్ ఒప్పుకోను అంటున్నాను నేను. మీరు అడిగే కొద్దీ నేను అడుగుతూ ఉంటా, మీకు వద్దు అనుకుంటే ఆపేయండి. మీరు నేను అడగడం మానేస్తా, మీరు మీడియా ముందుకు వచ్చి అడిగే కొద్దీ క్వశ్చన్స్ వస్తాయి. నేను అడుగుతుంటే అంత పెట్టారు. ఓన్లీ 3-4 గ్రామ్స్ బిజినెస్ చేసేది, అది కూడా అమెరికా నుంచి వచ్చి. అదే అంటున్నా, 4 grams అందులో 1 gram కన్జ్యూమ్ చేశారు. ఓకే లావణ్య ఒకరోజు కాదు వలి గారు ఆయన ఒక ప్రైజ్ చెప్పారు. దేవుడు సాక్షిగా నాకు ఆ ప్రైజ్ కూడా తెలియదండి. ఆయన ఎందుకు నన్ను అంత విద్వేషిస్తున్నారు నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఆ చెప్పిన ప్రైజ్ దాంట్లో తీసుకున్నా మహా అయితే 30-40 వేలకు మంచి ఉండదండి. అంటే 1,50,000 టికెట్ పెట్టుకొని అంతా 40 వేల కోసం వచ్చాను. ఇదంతా చేసుకొని మళ్ళీ బెయిల్ ఖర్చులు వేసుకొని నా మొగుడిని కోల్పోయే అంత, మీడియాలో డిఫైమ్ అయిపోయేంత, ఈ రోజు శేఖర్ భాష నోట్లో నుంచి నేను లుచ్చారానా అనిపించుకునే అంత వరకు నేను 40 వేల కోసం చేస్తానండి. మరి ఆ విషయం పోలీసులు ఎందుకు నమ్మలేదండి? ఆ విషయం పోలీసులు నమ్మకుండా మిమ్మల్ని సారీ చెప్పొద్దు. నాకు సారీ చెప్తే ఆ పాపం నీ మీద అదే అంటున్నాను, అది పోలీసులు ఎందుకు నమ్మలేదండి? మీ వర్షం ఎందుకు 45 రోజులు పెట్టారండి? పడాలి నిజంగా. మనిషిగా నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు ఇదైపోయావు. ఓకే, నేను తప్పు చేస్తే నాకు పడుతుంది, నేను తప్పు చేయకపోతే నీకే పడుతుంది. అది ఇంకా దేవుడికి వదిలేద్దాం, కోర్టుకు వదిలేద్దాము. అతన్ని అంత ఫ్రస్ట్రేట్ అవ్వద్దని చెప్పండి. కోర్టుకు వదిలేద్దాం ఉన్నారు. సో ఫైనల్ గా కోర్టు అంతిమంగా ఎవరు తప్పు చేశారని నిర్ణయించేది కోర్టు. కోర్టుకు వదిలేద్దాం అని అనుకుంటే కోర్టుకే వదిలేయండి. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, సింపుల్. ఓకే లావణ్య, అతను ఏ ఛానల్ అండి? మీడియా అంటే ఏం ఛానల్ అంటే అతనిది? మీడియా అంటే మీడియా ముందుకు వస్తానంటున్నారు ఆయన కూడా. మీడియా ముందు అదే అండి. ఇప్పుడు టీవీ నైన్ ఒక ఆయన కెమెరా పట్టుకుంటారు, ఒక ఆయన మైక్ పట్టుకొని వస్తారు రిపోర్టర్. ఆయన ఏంటి ఆయన ఒకసారి అడగండి. అంటే మీది ఏ ఛానల్? మీరు మీడియా పర్సన్. బిగ్ ఎఫ్ఎం రేడియో. ఆయన కూడా జర్నలిస్ట్ అండి. బిగ్ ఎఫ్ఎం రేడియోనా అండి? ఇప్పుడు వెళ్ళి బిగ్ ఎఫ్ఎం లో కూర్చొని మళ్ళీ సేమ్ మాట్లాడేస్తాడా? శేఖర్ భాష గారు ఇది ఎట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతానే ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి ఆమె డ్రగ్స్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, అంతిమంగా చెప్పేది కోర్టులే. ఓకే, సో వన్ ఫైన్ డే అంటున్నాను. అలాంటప్పుడు కోర్టులో వెళ్ళి అడగమండి. మీడియాకి వచ్చి అడిగినప్పుడు మీడియాలో సమాధానం చెప్తే ఎందుకు? లావణ్య, మీరు ఒక్కసారి మనం టీవీకి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు రండి, మనం మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మీ అందరికి కూడా నేను నా వాయిస్ ఇప్పుడు ఇలా వినిపించడం కూడా ఐఎమ్ సారీ. మళ్ళీ దీన్ని కూడా జడ్జిమెంట్కి వెళ్ళొద్దు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై పెయిన్ అంతే. టు సీ ఆల్ ద కమెంట్స్ అవి నేను ఒక టైంలో చూడలేక నేను సూసైడ్ వరకు వెళ్ళానండి. అండ్ ఇప్పుడు రాజ్ దగ్గర ఇదంటారా, నేను నిజంగా నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను. ప్రిజన్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను ప్రిజన్ వెళ్ళిన దానికి గ్రాటిట్యూడ్ ఎందుకు ఫీల్ అయ్యా అంటే నా కోపం అండ్ ఇవి నాకు తగ్గాయండి. అంటే నాకు ఇన్నర్ గా జర్నీ జరిగింది. లెసన్ గా తీసుకుంటున్నాను దాన్ని. బయటికి వచ్చాక నేను నా రాజు ఉంటాడు, వాడికి ఇవన్నీ చెప్పుకోవాలని వచ్చేలోపు ఇక్కడ ఇంకో కథ జరిగిపోయింది. మాల్వి అన్నది చేసింది. ఓకే ఓకే లావణ్య గారు, అర్థమైందా? అండ్ శేఖర్ భాష గారు ప్లీజ్ అండి ఒకసారి యోగేష్ ది చూద్దాం. నేను కూడా మీకు ఉంటాను మీతో పాటు. నిజంగా అతనికి మనం సాల్వ్ చేయాలండి. పాపం 4.5 years యోగేష్ ది. ఓకే ఓకే లావణ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.